ఈ మధ్య అసెంబ్లీలో ఒక విషయంలో నేను మాట్లాడా. ఫోర్టిఫైడ్ రైస్ ఉంటుంది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే పౌష్టికాహారాన్ని పెంచేది. చౌకధరల దుకాణాల ద్వారా ఇచ్చే ధాన్యంలో యొక్క పోషకాహారాలు పెంచడం కోసం ఫోర్టిఫైడ్ రైస్ 1% ఫోర్టిఫైడ్ రైస్ మిక్స్ చేసి ఇస్తారు. అది కేంద్ర ప్రభుత్వం ఆదేశం, సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి రాష్ట్రంలో మిల్లులు ఉన్నాయి. మనకి 14 మిల్లులు ఆ స్థాయిలో ఉన్నాయి. వాళ్ళకి ఆర్డర్ లేకుండా ఎక్కడో పంజాబ్, గుజరాత్, హర్యానా వాళ్ళకి ఇస్తామన్నారు. దాని మీద నిలేశాను. దాన్ని లోకల్గా ఉన్న కొంతమంది నాయకులు వక్ర భాషని చెప్పి బుచ్చయ్య గారు ఏదో మా పార్టీని మాట్లాడారు, మా నాయకులు మాట్లాడారని తప్పుడు ప్రచారం చేశారు. దాన్ని పట్టుకుని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తోకల్లాగా బాధ్యత కలిగిన వాళ్ళం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం లేనప్పుడు అనేక సమస్యలు ఎత్తుతాం. నీకేం సంబంధం అంటే రాష్ట్ర సమస్యల మీద స్పందిస్తాం. అనంతపూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈస్ట్ గోదావరి కానీ ప్రతి సమస్య మీద మాట్లాడతాం. దాని చేతగానే దద్దములు వక్ర భాష అని చెప్పి ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అవగాహనతో ముందుకెళ్తున్నారు. లోకేష్ గారు సారథ్యంలో ఒక అవగాహన ఉంది రాష్ట్రం మీద, రాష్ట్ర సమస్యల మీద. ఎక్కడికైనా వెళ్తే ఆ సమస్యను ఎలా పరిష్కారం చేయాలో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న చోట ఆయన సమస్యలు అనేక మంది వస్తాయి, ముఖ్యమంత్రి గారు దృష్టికి వస్తాయి. అవన్నీ తీసుకొని ఇద్దరు చర్చించి దాని పరిష్కార వేదిక వెళ్తూ ఉన్నారు. ఎట్టా విడగొట్టాలి? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి? డిస్ట్రక్టివ్, కన్స్ట్రక్టివ్ కాదు, డిస్ట్రక్టివ్. నిర్మాణాత్మకంగా లేదు, ప్రతిపక్ష బాధ్యత లేదు. అసెంబ్లీకి రారు, జీతాలు తీసుకుంటారు. ఎందుకు రారు అసెంబ్లీకి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. ఆ రోజున మేము మాట్లాడుతుంటే మమ్మల్ని మాట్లాడేలా, ప్రతిపక్షంగా మేము వెలుగెత్తి చాడుతుంటే మమ్మల్ని మాట్లాడేలా బయటకు గెంటారు. మీరు రారు, మీకు మైకులు ఇస్తాం మాట్లాడినంటే రారు. దాన్ని ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాయి. మోడీ గారు సహకారం తీసుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి సాధించుకుంటూ ముందుకెళ్తున్నాం. అనేక సమస్యల పరిష్కారం దొరుకుతూ ఉంది. విశాఖ స్టీల్ని కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ సాధించుకోగలిగాం, పోలవరాన్ని 27 కల్లా పూర్తి చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉన్నాం. అమరావతి వేగంగా పనులు అవుతూ ఉన్నాయి. రాయలసీమ ప్రాజెక్టులన్నీ పట్టాలు ఎక్కించి ముందుకెళ్తా ఉన్నాయి. పరిశ్రమలన్నీ ఏమి చేతగాని దద్దములు రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడం కోసం, నాయకుల మధ్య ఓరి కోసం కొంతమంది ఆవారా వాళ్ళు ఉంటారు. కొన్ని పార్టీల్లో ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు. ఆవారా వాళ్ళు చేతగాని దద్దములు వక్ర భాషలు చెప్పి తప్పుదారు పట్టించే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా. మీ ఆటల పప్పులు ఉడకవు నా దగ్గర అని కూడా వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అసలు ఏం ప్రొసీడింగ్ జరిగిందో చూపిస్తా. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో కూడా చూపిస్తా. కొంతమంది ఆవారాళ్ళు అన్నాను, ఆ పార్టీలు ఈ పార్టీలు కాదు, ఆవారా వాళ్ళు కొంతమంది తయారవుతారు. కనీసం అవగాహన, ఇంగిత జ్ఞానం లేకుండా అసలు ప్రొసీడింగ్ తెలియని వాళ్ళు మాట్లాడిన తప్పుడు విధానం. దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు భుజాన వేసుకుంటారు. చూస్తున్నారు పచ్చి బూతులు. ఏదైనా పెడితే పోస్టింగ్ పెడితే బూతులు రోజు మేము భరిస్తూనే ఉన్నాం. ఒక విషయం గురించి మాట్లాడితే, మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడితే బూతులు తిడతారు, పారిశ్రామిక గురించి మాట్లాడితే బూతులు తిడతారు, ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదా, పంటల ఇన్సూరెన్స్ అంటే బూతులు తిడతారు. మద్యం ఏమైపోయిందంటే మాయమైపోయింది. ఇవాళ ఎక్కడ తెలియంది? ఆంధ్రప్రదేశ్లో మొదలై ఆఫ్రికాకి చేరిపోయింది. చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, మోడీ గారి మీద నమ్మకంతో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పెడితే శాంతి సుస్థితులు బాగుంటాయి, లా అండ్ ఆర్డర్ కాపాడుతుంది. ఆ పార్టీ అయినా ఈ పార్టీ లెక్క చేయకుండా పారిశ్రామికలకు ప్రోత్సాహాలు ఇస్తారు, పెట్టుబడులకి డోకా లేకుండా ఉంటుంది అనే లక్ష్యంలో వాళ్ళు వస్తున్నారు. దాన్ని అడ్డుకోవడం కోసం కులాల పేరుతో, మతాల పేరుతో. ఏంటండి చిత్తూరులో ఈ పార్టీ ప్రెసిడెంట్ ఏంటి అంబేద్కర్ విగ్రహాన్ని తగలేస్తాడా? మళ్ళీ వెంటనే సాక్షిలో తెలుగుదేశంలో తగలేస్తారని హెడ్డింగ్ పెడతావా? వాడిని ఇలా అరెస్ట్ చేస్తే ఏం మాట్లాడవే? 100% నేను చెప్పాను, మొదటి రోజు చెప్పాం. ఎప్పుడో ఉంది నాకు, ఇవాళే కాదు. 85లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో అనేక సమస్యల మీద ఎత్తేవాడిని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.